హలో ఎవరీవన్, దిస్ ఇస్ సాయి. వెల్కమ్ టు సోషల్ సైన్స్ ఛానల్. మనం ఈరోజు క్లాస్ 10th సోషల్ స్టడీస్లో హిస్టరీలో చాప్టర్ 3 ద మేకింగ్ ఆఫ్ ఎ గ్లోబల్ వరల్డ్ కంటిన్యూ చెబుతున్నాం అనమాట. అంతకంటే ముందు ఏమేమి చదివినామో అదన్నీ ఒకసారి రివైజ్ చేద్దాం అనమాట. మనం ఈ చాప్టర్ని ఫస్ట్ గ్లోబల్ వరల్డ్ అంటే మీనింగ్ ఏమో తెలుసుకున్నాం. గ్లోబల్ వరల్డ్ అంటే కంట్రీస్ మధ్య ఇంటర్ కనెక్షన్ కావచ్చు, లింక్స్ కావచ్చు, అవి బలపడడం అనమాట. మనము మోడర్న్ వరల్డ్లో ఇప్పుడు గ్లోబల్ వరల్డ్ ప్రాసెస్ అనేది పూర్తిగా జరిగిపోయింది. కానీ ఈ మోడర్న్ వరల్డ్ కంటే ముందు ఇంకో వరల్డ్ ఉంటుంది, దాన్ని మనం ప్రీ మోడర్న్ వరల్డ్ అంటాం. ఆ ప్రీ మోడర్న్ వరల్డ్లో కూడా ఈ గ్లోబలైజేషన్ ప్రాసెస్ జరుగుతున్నదా లేదా అది మనం ఈ చాప్టర్లో డిస్కస్ చేసినాం. ఫస్ట్ చాప్టర్లో ఇది ద ప్రీ మోడర్న్ వరల్డ్లో కూడా గ్లోబలైజేషన్ జరిగేది. దానికి ప్రూఫ్స్ ఏమి? ట్రేడర్స్, పిలిగ్రిమ్స్, ట్రావెలర్స్, ప్రీస్ వాళ్ళందరూ చాలా డిస్టెన్సెస్ ట్రావెల్ చేసేవాళ్ళు అనమాట. ఎందుకు? స్పిరిచువల్ ఫుల్ఫిల్మెంట్, నాలెడ్జ్, ఆపర్చునిటీస్, ఎస్కేప్ ఫ్రమ్ పర్సిక్యూషన్. వాళ్ళు వెళ్ళేటప్పుడు ఊరికేం వెళ్ళారనమాట. వాల్యూస్ కావచ్చు, మనీ కావచ్చు, గూడ్స్ కావచ్చు, స్కిల్స్ కావచ్చు, అవన్నీ తీసుకొని వెళ్ళేవాళ్ళు అనమాట. తర్వాత మనము ఏదైతే ఇండస్ వ్యాలీ నుండి వెస్ట్ ఏషియా ఏదైతే ప్రజెంట్ ఉందో వాటి మధ్య జరిగే ట్రాన్స్పోర్టేషన్లు, దాంట్లో వాడే కరెన్సీ వచ్చేసి కౌడీ ఆర్ కౌరీస్ అనమాట. తర్వాత మనము సిల్క్ రూట్ లింక్స్ ద వరల్డ్. ఇప్పుడు మనం ప్రీ మోడర్న్ వరల్డ్ కూడా గ్లోబల్ వరల్డ్ అని అంటున్నాం కదా, కనెక్షన్ ఉందంటున్నాం కదా. అది నేను ఎలా చెప్పగలను? ఎలా అంటే మనకు 3 ఎగ్జాంపుల్స్ అనమాట. ఒకటి సిల్క్ రూట్, ఇంకోటి ఫుడ్ ట్రావెల్స్, ఇంకోటి కన్కెస్ట్, డిసీజ్ అండ్ ట్రేడ్ అనమాట. సిల్క్ రూట్ వచ్చేసి మనము చైనీస్ సిల్క్ అదంతా చదువుకున్నాం. తర్వాత చైనీస్ పాటరీ, ఇండియన్ స్పైసెస్ అవన్నీ చదువుకున్నాం. తర్వాత మనకు ఈ సిల్క్ రూట్స్లోనే కల్చర్ యొక్క ఎక్స్చేంజ్ కూడా జరిగింది. ఈస్టర్న్ ఇండియా నుండి మనకు బుద్ధిజం అనేది ఎమర్జ్ అయిందనమాట వరల్డ్లో. తర్వాత మనం ఫుడ్ ట్రావెల్స్ గురించి చదువుకున్నాం. స్పెగటీ అనేది నూడిల్స్ అనమాట, అవి మనకు చైనా నుండి యూరోప్కి వెళ్ళాయి అనమాట. తర్వాత అరబ్ ట్రేడర్స్ ఇటలీలోకి 5th centuryలో సిసిలీలోకి మనకు పాస్తా తెస్తారనమాట. తర్వాత మనము క్రిస్టఫర్ కొలంబస్ అమెరికాని డిస్కవర్ చేయడం చూసినాం. తర్వాత ఐర్లాండ్ ఫెమైన్ చూసినాం అనమాట 1840sలో. తర్వాత మనం కన్కెస్ట్, డిసీజ్ అండ్ ట్రేడ్ చూసినాం అనమాట. ప్రీ మోడర్న్ వరల్డ్ శ్రాంక్ అవ్వడం మొదలైందనమాట. బస్లింగ్ ట్రేడ్గా మారిపోయింది ఇండియన్ ఓషన్ అనేది. తర్వాత మనము అమెరికా అనేది చాలా ఏళ్ళు ఐసోలేటెడ్గా ఉందన్నమాట, ఎందుకంటే డిస్కవరీ జరగలేదు కాబట్టి. తర్వాత అమెరికాలో మనకు సౌత్ అమెరికాలో ముఖ్యంగా లెజెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కథలు చెప్తున్నారనమాట. ఏమి ఎల్డొరాడో అనే ఫేబుల్ సిటీ ఆఫ్ గోల్డ్ ఉందని. తర్వాత మనం స్పానిష్, పోర్చుగీస్ అమెరికాను కంట్రోల్ చేయడానికి అక్కడికి స్మాల్ పాక్స్ అనే డిసీజ్ పంపించి వాళ్ళని కంట్రోల్ చేస్తుందన్నమాట. తర్వాత యూరోప్లో హంగర్ ఏదైతే పావర్టీ ఉందో అది ఎక్కువ ఉండడం వల్ల పీపుల్ అమెరికాకి వెళ్ళడం జరిగిందనమాట. అమెరికాలో ఆఫ్రికా నుండి స్లేవ్స్ ఎవరైతే తెచ్చింటారో అక్కడ యూరోప్ వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళతో పని చేయించుకునే వాళ్ళు అనమాట. ఎక్కువగా అగ్రికల్చర్ వర్కే చేయించేవాళ్ళు. అగ్రికల్చర్లో ఎక్కువగా కాటన్, షుగర్ క్రాప్స్ని గ్రో చేసేవాళ్ళు అనమాట. తర్వాత 18th century స్టార్ట్ అయినప్పటి నుండి చైనా తన యొక్క ఏదైతే రోల్ ఉందో ఈ ట్రేడ్ విషయంలో కావచ్చు, సిల్క్ రూట్ విషయంలో కావచ్చు, తన యొక్క రోల్ని తగ్గించుకుంటూ వచ్చేసింది అనమాట. దానివల్ల యూరప్, అమెరికా వాటి యొక్క రోల్స్ని పెంచుకుంటూ వచ్చేసింది. దీనివల్ల ఏదైతే సెంటర్ ఉందో, ఇంపార్టెంట్ సెంటర్ ఆఫ్ వరల్డ్ ట్రేడ్ ఉందో అది అమెరికా వైపుకి జరిగిందనమాట. తర్వాత మనం 19th century చదివినాం. 19th centuryలోనే సగానికి సగం వరల్డ్ అనేది గ్లోబల్ వరల్డ్గా మారిపోయింది. తర్వాత ఈ గ్లోబల్ వరల్డ్ మారే ప్రాసెస్లో 19th centuryలో ఎకానమిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 3 టైప్ ఆఫ్ ఫ్లోస్ని గమనించినారనమాట. ఫ్లో ఆఫ్ లేబర్, ఫ్లో ఆఫ్ ట్రేడ్, ఫ్లో ఆఫ్ క్యాపిటల్ అనమాట. ఇవి ఒక్కొక్కసారి బ్రేక్ అయ్యేటం అనమాట. ఓకేనా? తర్వాత మనము సెల్ఫ్ సఫిషియన్సీ ఇన్ ఫుడ్ ఈజ్ నాట్ నెసరీ ఫర్ ఏ డెవలప్మెంట్ కండిషన్ అనమాట, అది చదివినాం అనమాట. తర్వాత వరల్డ్ ఎకానమీ షేప్ తీసుకుంటుంది అనమాట. దాంట్లో మనం కార్న్ లాస్ గురించి చదివినాం అనమాట. తర్వాత మనం ఏం చదివినాం? ఇండియాలో కెనాల్ కాలనీస్ గురించి చదివినాం అనమాట. తర్వాత రోల్ ఆఫ్ టెక్నాలజీ అంటే దీంట్లో వచ్చేసి మనం ఏం ఎగ్జాంపుల్ తీసుకున్నాం? మీట్ యొక్క ఎగ్జాంపుల్ తీసుకున్నాం. టెక్నాలజీ లేకముందు మీటిని సప్లై చేయడానికి చాలా కష్టమయ్యేది అమెరికా నుండి యూరప్కి అనమాట. కానీ టెక్నాలజీ వచ్చినాక ఈ మీట్ ఏదైతే సప్లై ఉందో అది బాగా జరిగేదనమాట అమెరికా నుండి యూరప్కి. దీనివల్ల మీట్ యొక్క కాస్ట్ కూడా తగ్గిపోయిందనమాట. తర్వాత కొలోనలిజం గురించి చూసినాం అనమాట. వీళ్ళు యూరోపియన్ కంట్రీస్ అన్ని వెళ్ళి ఆఫ్రికాని కంట్రోల్ చేస్తారనమాట. కానీ ఆఫ్రికాలో వాళ్ళందరూ యూరోప్ కింద ఉద్యోగాలు చేయడానికి ఇష్టపడలేదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉందన్నమాట. కాబట్టి యూరోప్ వాళ్ళు వాళ్ళని పని చేసేలా చేయడానికి ఫస్ట్ ఏం చేసినారు? ఏవైతే ట్యాక్సెస్ ఉన్నాయో వాటిని పూర్తిగా ఎక్కువ పెంచేసినారనమాట. తర్వాత ఇన్హెరిటెడ్ ల్యాండ్స్లో చేంజెస్ చేసినారనమాట. ఇప్పటి నుండి తండ్రి యొక్క ఆస్తి ఒక్క కొడుక్కే చెందుతుందని లాస్ చేసినారనమాట. తర్వాత మనకు రిండర్ పెస్ట్ డిసీజ్ అనేది వస్తుందన్నమాట 1880sలో ఎరిత్రియాలో.
ఇటాలియన్ సోల్జర్స్కి ఫుడ్ పెట్టాలని వెస్ట్ ఏషియా నుండి బ్రిటిష్ ఏషియా నుండి షీప్స్ అనేవి తెప్పిస్తారు అనమాట. దాంట్లో రిండర్పెస్టెడ్ షీప్ అనేది ఉంటుందన్నమాట. తర్వాత 1892కి వచ్చేసరికి మనకు అది అనేది ఆఫ్రికన్ అట్లాంటిక్ ఓషన్ వరకు వెళ్ళిపోతుంది అనమాట, స్మాల్ పాక్స్ యొక్క డిసీజ్. తర్వాత మనకు 1897కి వచ్చేసరికి అది కేప్ సదరన్ మోస్ట్ టిప్ ఆఫ్ ది ఆఫ్రికా వరకు వెళ్ళిపోతుంది. తర్వాత మనం ఏం చదివినాం, ఇండెంచర్ లేబర్ గురించి చదివినాం అనమాట. ఇండెంచర్ లేబర్ అంటే బాండెడ్ లేబర్ అనమాట. అది ఎక్కడి నుండి జరగదంటే డెజర్ట్ డ్రైడ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తమిళనాడు, తర్వాత బీహారు, ఈస్టర్న్ ఉత్తరప్రదేశ్, తర్వాత సెంట్రల్ ఇండియా, ఈ ప్రాంతాల నుండి మనకు జరిగింది. ఎక్కడికంటే ఫిజీ కావచ్చు, సెయాలన్ కావచ్చు, తర్వాత కరేబియన్ ఐలాండ్స్ కావచ్చు, త్రినిదాద్, గుయానా అండ్ సురానియం, మారిషియస్ కావచ్చు, వీటి ప్రదేశాలకి ఇండెంచర్ లేబర్ని పంపించేవాళ్ళు అనమాట. వీళ్ళని ఆఫీసర్స్ డైరెక్ట్ ఉద్యోగంలో పెట్టుకునే వాళ్ళు కాదనమాట. వాళ్ళ మధ్య కాంట్రాక్టర్స్ అనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ అబద్ధాలు చెప్పి ఇండెంచర్ లేబర్లోకి వాళ్ళని దింపుతారనమాట, వర్కర్స్ని. దానివల్ల వాళ్ళు అక్కడికి వెళ్ళినాక చూస్తే అవన్నీ చాలా ఆపోజిట్గా ఉంటాయన్నమాట, వాళ్ళు ఇన్నేటివి ఇప్పుడు చూస్తున్నవి. దానివల్ల వాళ్ళు అక్కడ వాళ్ళనందుకు వాళ్ళు బతకడానికి ఇంకెళ్ళిపోయినారు, వాళ్ళకేమి ఇంకో దారి లేదు. కాబట్టి అక్కడ వాళ్ళు బతకడానికి ఒక సొసైటీ అనేది ఫామ్ చేసుకుంటారు అనమాట. ఆ సొసైటీలో వాళ్ళు మనకి ఎగ్జాంపుల్స్ ఏమేమి ఇచ్చినారు, హోసే, వాళ్ళ ఫెస్టివల్స్ అన్నింటినీ కలిపేసి వాళ్ళు అందరూ ఒక ఫెస్టివల్స్ని జరుపుకుంటారు అనమాట. తర్వాత వాళ్ళ రిలీజియన్స్ అన్నింటినీ మిక్స్ చేసి రస్తఫారినిజం అనే రిలీజన్ని సృష్టించినారు అనమాట. దానికి ఎగ్జాంపుల్ వచ్చేసి బాబ్ మార్లే అనమాట. తర్వాత వచ్చేసి మనము చట్నీ మ్యూజిక్ గురించి చూసినాం అనమాట, త్రినిదద్ గుయానా అనమాట. తర్వాత వెస్ట్ ఇండీస్ టీంలో మన ఇండియన్ నేమ్స్ అనేవి ఎందుకు గమనిస్తానంటే దీనివల్ల అనమాట, ఇండియన్స్ ఎవరి వల్ల. తర్వాత మనము ఏం చదివినాము, ఇండెంచర్ లేబర్ని ఎక్కువగా అపోజ్ చేయడం వల్ల దాన్ని 1921లో అబాలిష్ చేస్తారనమాట. తర్వాత మనం ఇండియన్ ఎంట్రప్రెన్యూర్స్ అబ్రాడ్ గురించి చదివినాం అనమాట. ఇండియన్ ఎంట్రప్రెన్యూర్స్ అంటే భారతీయ వ్యాపారులు విదేశాలకు వెళ్ళడం అనమాట. ఎవరెవరంటే నట్టుకొట్టాయి చెట్టియార్స్, తర్వాత షికారిపురి శ్రాఫ్స్, తర్వాత హైదరాబాదీ సింధీ, వీళ్ళందరూ యూరోప్కి, ఆఫ్రికాకి వెళ్ళి వ్యాపారం అనేది చేసినారనమాట. తర్వాత మనం ఇండియన్ ట్రేడ్, తర్వాత కొలనిజం అండ్ ద గ్లోబల్ సిస్టమ్ గురించి చదువుకున్నాం అనమాట. దాంట్లో మనము యూరోపియన్ కంట్రీస్ ఇండస్ట్రియలైజేషన్ ముందు ఎక్కువగా కాటన్ క్లాత్స్ని ఎగుమతి చేసుకుంటా అంటే, కానీ ఇప్పుడు ఇండస్ట్రియలైజేషన్ జరిగినాక బ్రిటన్ కావచ్చు, మిగతా కంట్రీస్ కావచ్చు, ఎక్కువగా రా మెటీరియల్స్ని ఇంపోర్ట్ చేయించుకుంటుంది అనమాట. దీనివల్ల మనకు చాలా చేంజెస్ అనేవి వస్తాయన్నమాట. 1800లో 15% కాటన్ క్లాత్స్ని ఇంపోర్ట్ చేయించుకునే వాళ్ళు, అది మనకు 1800స్లో 30% చేయించుకునే వాళ్ళు 1815కి 15% చేయించుకున్నారనమాట. కానీ రా మెటీరియల్స్ మాత్రం 1812లో మనకు 5% చేయించుకున్నట్టుకుంటే అది 1871కి 35% అయిపోయిందనమాట. తర్వాత ఓపియం వార్స్ చూసినాం 1834 to 35, తర్వాత 1857 to 58 అనమాట. దీంట్లో 2 సార్లు చైనా ఓడిపోతుంది. తర్వాత మనకి ఎక్కువగా ఓపియం అనేది లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ ఆఫ్ ఇండియా అనమాట, అది ఓపియం అనేది. తర్వాత 19th సెంచరీలో బ్రిటన్ ట్రేడ్ సర్ప్లస్ గురించి విన్నాం అనమాట. తర్వాత ఆ ట్రేడ్ సర్ప్లస్తో బ్రిటన్ మనకు తన యొక్క లోన్స్ కావచ్చు వాటిని చెల్లిస్తుంది, అలాగే తన యొక్క హోమ్ చార్జెస్ను కూడా చెల్లించుకుంటుంది అనమాట. తర్వాత ఇంటర్ వార్ ఎకానమీ చూసినాం. దీంట్లో మనకు వరల్డ్ వార్లో అల్లైస్లో వచ్చేసి మనకు ఫ్రాన్స్ కావచ్చు, బ్రిటన్ కావచ్చు, రష్యా కావచ్చు, యూఎస్ఏ మళ్ళీ జాయిన్ అవుతుంది. వీళ్ళందరూ పోటీ పడ్డారు అనమాట. అదే సెంట్రల్ పవర్స్ యాక్సిస్ పవర్స్లో చూస్తే మనకు జర్మనీ, ఆటోమన్ టర్కీ, ఆస్ట్రియన్ హంగేరీ వాళ్ళు పార్టిసిపేట్ చేసినారు అనమాట. ఈ ఫస్ట్ వరల్డ్ వార్ని మనము ఇండస్ట్రియల్ వార్ అని కూడా అంటాం, ఎందుకంటే దీంట్లో మనకు ఎక్కువగా ఇండస్ట్రీ నుండి వచ్చే వస్తువులు ఎక్కువగా వాడినారనమాట. లైక్ మిషన్ గన్స్, కెమికల్ వెపన్స్, తర్వాత బాంబ్స్ కావచ్చు, ట్యాంక్స్ కావచ్చు, ఎయిర్ క్రాఫ్ట్స్, ఇవి ఎక్కువగా వాడినారు కాబట్టి. తర్వాత మనము ఇండస్ట్రియల్ వార్లో దాదాపు 9 మిలియన్ పీపుల్ చనిపోయినారనమాట. తర్వాత 20 మిలియన్ పీపుల్ ఇంజ్యూర్డ్ అయినారనమాట. ఇదంతా చదివినాం అనమాట. తర్వాత మనం యూఎస్ యొక్క రోల్ అనేది బాగా పెరిగింది ఎకానమీలో. తర్వాత పోస్ట్ వార్ రికవరీ గురించి చదివినాం అనమాట. దీంట్లో మనం బ్రిటన్, ఇండియా, జపాన్ స్టోరీ, తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ పెరగడము, ప్రొడక్షన్ తగ్గిపోవడము, తర్వాత అగ్రికల్చర్లో ఎట్లయితే గల్ట్ క్రియేట్ అయిందో అది చూసినాం, గ్లట్ అనేది. తర్వాత రైజ్ ఆఫ్ మాస్ ప్రొడక్షన్ అండ్ ద కన్జంప్షన్, పయోనీర్ ఆఫ్ మాస్ ప్రొడక్షన్ వచ్చేసి ఎవరు వచ్చి మనకు హెన్రీ ఫోర్డ్ అనమాట. అతడు అసెంబ్లీ లైన్ మెథడ్ అనేది తన యొక్క డెట్రాయిట్లో స్థాపించిన కార్ ప్లాంట్లో యూజ్ చేస్తాడనమాట. అది వచ్చేసి అతడు స్లాటర్ హౌస్ ఏదైతే చికాగోలో ఉందో దాని నుండి ఇన్స్పైర్ అవుతాడనమాట. తర్వాత మనకు వర్కర్స్ జాబ్ నుండి వెళ్ళిపోతారన్నా వాళ్ళ శాలరీ డబుల్ చేసి అట్లాగే
ఈ కన్వేయర్ బెల్ట్ యొక్క స్పీడ్ని కూడా డబుల్ చేశాడు అనమాట. దానివల్ల ప్రతి ఒక్కరు ఇన్స్టాల్మెంట్స్లో అన్ని వస్తువుల్ని కొనుక్కోవడం మొదలుపెట్టినారనమాట. ఎవరైతే కార్ని తయారు చేస్తారో వాళ్ళకి వచ్చిన జీతంతో ఆ కార్ని కొనుక్కోవడం మొదలుపెట్టినారనమాట. ఇంతవరకు మనము లాస్ట్ వీడియోస్లో చదివినామన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఎందుకు చెప్పినా అంటే మనకు ఇంకొక వీడియోలో మనకు ఈ చాప్టర్ అనేది పూర్తవుతుంది, మీకు ఒక రీకాల్ జరిగినట్టు ఉంటుంది. కాబట్టి నేను మీకు ఇది చాప్టర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట, ఒకసారి రివైజ్ చేయించాను అనమాట. ఇప్పుడు మనము ది గ్రేట్ డిప్రెషన్ గురించి చదువుదాం అనమాట. ఓకేనా? ద గ్రేట్ డిప్రెషన్ బిగాన్ అరౌండ్ 1929 అండ్ లాస్టెడ్ టిల్ ద మిడ్ 1930s. మనకు 1929 వరకు యూఎస్ఏలో కావచ్చు, మిగతా చోట్ల కావచ్చు, యూఎస్ఏ మిగతా వాళ్ళకి లోన్స్ ఇస్తుంది కాబట్టి అందరూ బాగానే బతికినారు. అలాగే యూఎస్ఏలో కూడా అందరూ మాస్ ప్రొడక్షన్, మాస్ కన్జంప్షన్ అనేది చేస్తున్నారు. అంతా బాగానే ఉంది. దీనివల్ల మనకు 1929-30లో డిప్రెషన్ అనేది వస్తుందన్నమాట. ఎకానమిక్ డిప్రెషన్ అనమాట. డిప్రెషన్ అంటే మీకు సినిమాలో చూస్తారు చూడండి, డిప్రెషన్లోకి వెళ్ళిపోయినాడు బాబు అనేది, అట్లా కాదు, అటువంటి డిప్రెషన్స్ కాదనమాట. ఎకానమిక్ ఫీల్డ్లో వచ్చిన డిప్రెషన్ని మనం గ్రేట్ డిప్రెషన్ అంటాం అనమాట. ఇప్పుడు దీనికి రీజన్స్ అనేవి చూద్దాం. మనకు ఈ గ్రేట్ డిప్రెషన్ వచ్చేసి 1929లో బిగిన్ అయింది, అలాగే అది 1930 వరకు ఉందన్నమాట. డ్యూరింగ్ దిస్ పీరియడ్ మోస్ట్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాటాస్ట్రోఫిక్ డిక్లైన్స్ ఇన్ ప్రొడక్షన్, ఎంప్లాయ్మెంట్, ఇన్కమ్స్ అండ్ ట్రేడ్. ఈ గ్రేట్ డిప్రెషన్ సమయం ఏదైతే ఉందో 1929 to 1930, ఈ సమయంలో ప్రపంచంలో చాలా దేశాల్లో ప్రొడక్షన్ అనేది పూర్తిగా తగ్గిపోయింది. ఎంప్లాయ్మెంట్ చాలా తగ్గిపోయింది. పీపుల్కి ఎవరైతే ఎంప్లాయీస్కి జీతాలు ఇస్తారో అవి తగ్గిపోయినాయి అనమాట. తర్వాత ఏదైతే ట్రేడ్, ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ ఉందో అది కూడా తగ్గిపోయింది అనమాట కంట్రీస్ మధ్య. ద ఎగ్జాక్ట్ టైమింగ్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ ది డిప్రెషన్ వ్యారీడ్ అక్రాస్ కంట్రీస్. కానీ ఇది ఏదైతే కొన్ని కంట్రీస్లో ఎక్కువ ప్రభావం అనేది చూపించింది గ్రేట్ డిప్రెషన్. మనకి ఎక్కువగా యూరోపియన్ కంట్రీస్ మీద ఈ గ్రేట్ డిప్రెషన్ అనేది ప్రభావం అనేది ఎక్కువ ఉందన్నమాట. కానీ మిగతా కంట్రీస్ మీద ఉంది, కానీ అంత ఎక్కువ మోతాదులో అయితే లేదనమాట. అలాగే గ్రేట్ డిప్రెషన్ ఇండియాలో ఒక టైంలో వరకు ఉంటుంది, యూరోపియన్ కంట్రీస్లో ఒక టైం వరకు ఉంది, అమెరికాలో ఒక టైం వరకు ఉందన్నమాట. బట్ ఇన్ జనరల్ అగ్రికల్చరల్ రీజియన్స్ అండ్ కమ్యూనిటీస్ వర్ ద మోస్ట్ ఎఫెక్టెడ్. కానీ మొత్తం కామన్గా తీసుకుంటే అన్ని దేశాల్లో ఈ గ్రేట్ డిప్రెషన్లో ఎక్కువగా నష్టపోయింది మాత్రం రైతులు అన్నమాట మనకు. ఓకేనా? దిస్ వాజ్ బికాజ్ ద ఫాల్ ఇన్ అగ్రికల్చర్ ప్రైజెస్ వాజ్ గ్రేటర్ అండ్ మోర్ ప్రొలాంగ్డ్ దెన్ దట్ ఇన్ ద ప్రైజెస్ ఆఫ్ అగ్రికల్చరల్ గూడ్స్ అనమాట. మనకు ఎందుకు ఎక్కువగా అగ్రికల్చరల్ ఫీల్డ్లోనే ఎక్కువగా ఎఫెక్ట్ అయినారంటే ఈ గ్రేట్ డిప్రెషన్ వల్ల. ఎందుకంటే మనకు ఎక్కువగా మనకు మాస్ ప్రొడక్షన్ జరగడం వల్ల, లైక్ మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినాం కదండి, పోస్ట్ వార్ రికవరీలో ఈ పేరాలు మనం గమనించినాం కదా. ముందు మనకు ఎవరు ఈస్టర్న్ యూరప్ వీటిని సప్లై చేసేది అనమాట వార్కు ముందు. కానీ వార్ తర్వాత వచ్చి చూస్తే వెస్టర్న్ యూరప్, అమెరికా వాళ్ళు ఎక్కువ ప్రొడ్యూస్ చేసినారు. ఈస్టర్న్ యూరప్ వాళ్ళు ఏమైనా తక్కువ అని మళ్ళీ వాళ్ళు కూడా ఎక్కువ ప్రొడ్యూస్ చేసినారు. దానివల్ల ప్రొడక్షన్ ఎక్కువ అవడం వల్ల కాస్ట్ అని తగ్గిపోయింది. ఇలా అన్ని చోట్ల ప్రొడక్షన్ ఎక్కువ చేయడం వల్ల మనకు ఎక్కువగా అగ్రికల్చర్ ప్రైజెస్ అనేవి డిక్లైన్ అనమాట. దానివల్ల ఇప్పుడు అగ్రికల్చరల్ గూడ్స్ ప్రొడ్యూస్ చేయకపోతే ఇండస్ట్రీస్కి రా మెటీరియల్స్ అనేవి రావు. అర్థమవుతుందా? రా మెటీరియల్స్ ఎక్కువ దొరికినాయి అనుకో, ఇంకొకసారి రిపీట్ చేస్తాను చూడండి. అగ్రికల్చరల్ సెక్టర్లోనే మనకి ఎందుకు ఈ గ్రేట్ డిప్రెషన్ యొక్క ప్రభావం ఎక్కువగా కనబడిచ్చిందంటే, మనకు అగ్రికల్చరల్ సెక్టర్లో ఎక్కువగా ప్రొడక్షన్ జరగడం వల్ల అగ్రికల్చర్ ప్రైజెస్ అనేవి ఎక్కువగా పడిపోయినాయి అన్నమాట. దీనివల్ల ఇండస్ట్రియల్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం వాటి యొక్క ప్రైజెస్ అనేవి తగ్గలేదన్నమాట. ఎందుకంటే మనకు ఇప్పుడు ప్రొడక్షన్ అనేది ఎక్కువ జరిగింది ఇండస్ట్రియల్ గూడ్స్ అనేవి. దానివల్ల ఇండస్ట్రీస్ ఎవరైతే ఉన్నాయో, ఇండస్ట్రియలిస్ట్ వాళ్ళు తక్కువ రేటుకే ఆ గూడ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ వాటిని ఈజీగా కొనుక్కొనేసి వాళ్ళు ఎక్కువగా ప్రొడక్షన్ అనేది చేసినారనమాట. అర్థమవుతుందో పాయింట్? ఇప్పుడు మనము ఈ గ్రేట్ డిప్రెషన్ ఏదైతే క్రియేట్ అయిందో దానికి రీజన్స్ అనేవి తెలుసుకుందాం అనమాట. ఖచ్చితంగా ఇది క్వశ్చన్గా కూడా అడుగుతారు మనకు 2 మార్క్స్లో. వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ది గ్రేట్ డిప్రెషన్ అని. ఓకేనా? ద డిప్రెషన్ వాజ్ యూజ్డ్ బై ఏ కాంబినేషన్ ఆఫ్ సెవరల్ ఫ్యాక్టర్స్. ఈ గ్రేట్ డిప్రెషన్ జరగడానికి లేకోకుండా రావడానికి చాలా ఫ్యాక్టర్స్ అనేటివి రెస్పాన్సిబుల్ అనమాట. వీ హ్యావ్ ఆల్రెడీ సీన్ హౌ ఫ్రెజైల్ ద పోస్ట్ వార్ వరల్డ్ ఎకానమీ వాజ్. పోస్ట్ వార్ వరల్డ్లో రికవరీ అనేది ఎట్లా చేసినారో, అది ఎలా జరిగిందో కూడా చదువుకున్నాం అనమాట. ఎంత కష్టంగా ఉందో బ్రిటన్కి కావచ్చు, తన యొక్క
ప్రీవియస్ పొజిషన్ ఆక్యుపై చేయడానికి, అలాగే ఏదైతే గ్లట్ ఏదైతే ఉందో అది క్రియేట్ అవ్వడం, వరల్డ్లో ఎక్కువగా వీట్ ప్రొడక్షన్ చేయడం వల్ల దాని ప్రైజెస్ తగ్గిపోవడం, అదంతా చదివాను అనమాట. ఇప్పుడు ఏదైతే గ్రేట్ డిప్రెషన్ ఉందో దానికి రీజన్స్ అని చదువుదాం అనమాట. ఓకేనా. ద డిప్రెషన్ వాజ్ కాజ్డ్ బై ఏ కాంబినేషన్ ఆఫ్ సెవరల్ ఫ్యాక్టర్స్. ఇది అయిపోయింది. ఫస్ట్ రీజన్ చూద్దాం అనమాట, గ్రేట్ డిప్రెషన్ ఎందుకు వచ్చిందో. అగ్రికల్చరల్ ఓవర్ ప్రొడక్షన్ రిమైండ్ ఏ ప్రాబ్లం. ఫస్ట్ రీజన్ వచ్చేసి అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఏదైతే ఎక్కువ జరుగుతూనే ఉందో, మీకు నిన్న కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన అనమాట. ఫార్మర్స్కి వార్కు ముందు ఒకవేళ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటే వాళ్ళకు 100 క్వింటాల్స్కి 10,000 వచ్చేదనమాట. ఓకేనా, 10,000 వచ్చేది. కానీ వార్ తర్వాత ఎక్కువగా ప్రొడక్షన్ జరగడం వల్ల ఏదైతే మనీ ఉందో 1 kgకి అది 10 రూపీస్కి పడిపోయింది అనమాట, 100 రూపీస్ నుండి. దీనివల్ల 1000 రూపీసే వస్తుంది. అందుకు వాళ్ళ ఫార్మర్స్ ఏం చేసినారు, ముందు మనకు ఎంత వస్తుందా 10,000 రూపీస్, కానీ మనకి ఇప్పుడు 1000 రూపీస్ వస్తున్నాయి. కాబట్టి మనం ఇంకా ఎక్కువ ప్రొడక్షన్ చేసి మనకు 10,000 వస్తాయని వాళ్ళు ఇంకా ఎక్కువ ప్రొడక్షన్ చేసినారనమాట. 1000 క్వింటాల్స్ ప్రొడ్యూస్ చేసినారు. అప్పుడు వాళ్ళకి 10,000 వస్తుందని వాళ్ళు ఆశపడినారు. కానీ అలా జరగదు. నువ్వు ఇంకా ఎంత అయితే ప్రొడక్షన్ ఎక్కువ చేస్తావో అంత వాల్యూ అనేది పడిపోతుంది అనమాట మనకు, ఆ ప్రైస్, దాని యొక్క వాల్యూ అనేది. దీనివల్ల అగ్రికల్చర్ ఫస్ట్ రీజన్ వచ్చేసి మనకు ఎందుకు గ్రేట్ డిప్రెషన్ వచ్చిందండి, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ యొక్క ఏదైతే ప్రైస్ ఉందో అది పూర్తిగా తగ్గిపోతుంది. యాజ్ ప్రైజెస్ slumped, the agricultural incomes declined. Farmers tried to expand production and bring a larger value of produce to the market to maintain their overall income. దీనివల్ల ప్రైజెస్ పడిపోవడం వల్ల రైతుల యొక్క ఏదైతే ఇన్కమ్ ఉందో, జీతం ఉందో అది పూర్తిగా తగ్గిపోయిందనమాట. ఆ జీతం తగ్గిపోకోకుండా ఉండాలి అని ఫార్మర్స్ కోరుకున్నారనమాట. దానికోసం ఏం చేసినారు, ఉన్న రేటుకే మనకు లాభం పుట్టే రేట్ రావాలి అంటే మనం ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలి. కాబట్టి వాళ్ళు ఎక్కువ ప్రొడ్యూస్ చేసి, ఎందుకంటే ఎక్కువ ప్రొడ్యూస్ ఎందుకు చేసినారంటే వాళ్ళకి ఎక్కువ జీతం రావాలా, వాళ్ళకి ఎక్కువ మనీ రావాలని ఇంట్రెస్ట్తో వాళ్ళు ఎక్కువగా ప్రొడ్యూస్ చేసినారు. కానీ వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఇంకా ఎంత ప్రొడ్యూస్ చేస్తే అంత గ్రేట్ డిప్రెషన్ అనేది బలపడుతూ పోతుంది అనమాట. ఇదొక రీజన్ అనమాట. దిస్ వర్సన్ ద గ్లట్ ఇన్ ద మార్కెట్. వాళ్ళు అట్లా అనుకోవడం వల్ల ఏదైతే పరిస్థితి ఉందో మార్కెట్లో ఎక్కువ ప్రొడక్షన్ది, ఆ పరిస్థితి ఇంకా దారుణంగా అయిందనమాట. పుషింగ్ డౌన్ ప్రైసెస్ ఎవర్ ఫర్దర్. ఏవైతే ప్రైజెస్ ఉన్నాయో అగ్రికల్చర్ ప్రోడక్ట్స్వి అవి చాలా తగ్గిపోతున్నాయి అనమాట. ఫ్రమ్ ఫార్మ్ ప్రోడక్ట్ రొటేటెడ్ ఫర్ ఏ ల్యాక్ ఆఫ్ బయర్స్. కొనుగోలుదారు అంటాం అనమాట, వ్యాపారులని. వాళ్ళు పూర్తిగా నష్టపోయినారనమాట. ఎవరైతే ఫార్మింగ్ చేస్తూ వాళ్ళ ఫార్మ్ ప్రోడక్ట్స్ని ఎవరైతే సేల్ చేస్తున్నారో వాళ్ళు పూర్తిగా నష్టపోయినారు. ఎందుకంటే వాళ్ళకు ధర అనేది గిట్టుకోవట్లేదు అనమాట. ఓకేనా. ఫస్ట్ రీజన్, వాట్ ఈస్ ద ఫస్ట్ రీజన్ ఫర్ ది గ్రేట్ డిప్రెషన్ అంటే అగ్రికల్చర్ ప్రైజెస్ డిక్లైన్డ్ ర్యాపిడ్లీ అనమాట. అగ్రికల్చర్లో ఏవైతే ప్రైజెస్ ఉన్నాయో అవి చాలా స్పీడ్గా పడిపోవడం మొదలైందనమాట. దానికి రీజన్ వచ్చేసి వాళ్ళకు తగిన ఇన్కమ్స్ రాకపోవడంతో ఫార్మర్స్ ఇంకా ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళకి ఎక్కువ డబ్బులు వస్తాయని ఆ ఊహతో ఎక్కువగా ప్రొడ్యూస్ చేయడం వల్ల ఇంకా ప్రైజెస్ అనేవి తగ్గిపోయినాయి అనమాట, ప్రైజెస్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్వి. ఇంకా సెకండ్ రీజన్ వచ్చేసి ఇన్ ద మిడ్ 1920s మెనీ కంట్రీస్ ఫైనాన్స్డ్ దేర్ ఇన్వెస్ట్మెంట్స్ త్రూ లోన్స్ ఫ్రమ్ ది యుఎస్. సెకండ్ రీజన్ వచ్చేసి యూఎస్ దగ్గర నుండి చాలామంది లోన్స్ తీసుకున్నారనమాట. ఫస్ట్ వరల్డ్ వార్లో కావచ్చు, ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత కూడా కావచ్చు. ఎందుకంటే వాళ్ళు రికవర్ చేసుకోవడానికి ఆ వార్ నుండి వాళ్ళు యూఎస్ దగ్గర నుండి లోన్స్ అనేది ఎక్కువగా తీసుకున్నారు అనమాట. యూఎస్ కూడా బాగానే లోన్స్ ఇచ్చిందనమాట. వైల్ ఇట్ వాజ్ ఆఫెన్ ఎక్స్ట్రీమ్లీ ఈజీ టు రైజ్ లోన్స్ ఇన్ ద యూఎస్ వెన్ ద గోయింగ్ వాజ్ గుడ్, యూఎస్ ఓవర్సీస్ లెండర్స్ ప్యానిక్డ్ అట్ ద ఫస్ట్ సైన్ ఆఫ్ ట్రబుల్. వీళ్ళు మిగతా కంట్రీస్ ఎవరైతే ఉన్నారో బయట యూఎస్ కాకోకుండా వాళ్ళందరికీ ఒక దడ అనేది పుట్టిందనమాట. ఎప్పుడైతే అగ్రికల్చర్ ప్రైజెస్ పడిపోవడం మొదలైందో వాళ్ళ గుండెల్లో అనేది ఒక భయం అనేది పుట్టిందనమాట. ఎటువంటి భయం అంటే ఇప్పుడు అగ్రికల్చర్ ప్రైజెస్ అనేవి తగ్గిపోతున్నాయి, మనకు వచ్చే లాభం ఏదైతే ఉందో దేశానికి అది కూడా తగ్గిపోతుంది. దానివల్ల మనము యూఎస్కి లోన్ పే చేయలేకపోతాం. ఇది ఒకవేళ యూఎస్ గమనించిందనుకో మన దగ్గర నుండి ఏవైతే లోన్స్ ఇచ్చిందో మనకు అవి వెంటనే కావాలి అని యూఎస్ అడుగుతుంది. అప్పుడు మనం ఏం చేయాలి, మన పరిస్థితి ఏమి అని వాళ్ళు భయపడినారనమాట. మిగతా కంట్రీస్ ఎవరైతే లోన్స్ తీసుకున్నారో యూఎస్ నుండి. ఇన్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ 1928 యూఎస్ ఓవర్సీస్ లోన్స్ అమౌంటెడ్ టు ఓవర్ $1 బిలియన్ అనమాట. చూడండి, ఆల్మోస్ట్ 1928 వచ్చేసరికి యూఎస్ బయట కంట్రీస్కి మొత్తం $1 బిలియన్ లోన్ అనేది ఇచ్చిందనమాట.
డాలర్ వాల్యూ అప్పటిలో ఎంత ఉందో దాన్ని ఇంటూ 1 బిలియన్ చేస్తే మనకు అమౌంట్ అనేది వస్తుందన్నమాట. అంత అమౌంట్ యుఎస్ మిగతా కంట్రీస్కి లోన్గా ఇచ్చిందనమాట. ఏ ఇయర్ లేటర్ ఇట్ వాజ్ 1/4 ఆఫ్ ది అమౌంట్. కంట్రీస్ దట్ డిపెండెడ్ క్రూషియల్లీ ఆన్ యుఎస్ లోన్స్ నౌ ఫేస్డ్ అన్ అక్యూట్ క్రైసిస్. దీనివల్ల యూఎస్కి కూడా అర్థమైంది, గ్రేట్ డిప్రెషన్ చూడడం వల్ల లోన్స్ కూడా ఇవ్వడం స్లోగా తగ్గించుకుంటూ వస్తుందన్నమాట యూఎస్ కూడా. దానివల్ల మిగతా కంట్రీస్ చాలా నష్టం అనేది ఫేస్ చేసిందనమాట. అర్థమవుతుందా? తర్వాత చాలా అక్యూట్ క్రైసిస్ అనమాట. ఈ క్రైసిస్ ఏదైతే ఎకనామిక్ క్రైసిస్ వచ్చిందో అది చాలా భయంకరమైనది వరల్డ్కి మొత్తం అనమాట. ద విత్డ్రాల్ ఆఫ్ యూఎస్ లోన్స్ అఫెక్టెడ్ మచ్ ఆఫ్ ది రెస్ట్ ఆఫ్ ది వరల్డ్. ఇంకా యూఎస్కి కూడా అర్థమైంది, అయ్యో మనం అస్సలు గమనించలేకపోయినామే, ఈ గ్రేట్ డిప్రెషన్ వచ్చేస్తుంది, మనకు అనిపిస్తుంది ఎకానమిక్ ఏదైతే వాల్యూ ఉందో అది పూర్తిగా తగ్గిపోతుంది, మనం వెంటనే మన యొక్క లోన్స్ అనేవి రికవర్ చేయాలి, లేకుంటే మన లోన్స్ అనేవి మనకి ఎప్పటికీ రావు అని భయపడింది. దానివల్ల ఏం చేసింది యూఎస్, లోన్స్ అందరి దగ్గర నుండి ఎవరెవరికైతే లోన్స్ ఇచ్చిందో లోన్ ఇచ్చేయండి అని కలెక్ట్ చేయడం మొదలెట్టింది అనమాట. అది కూడా చాలా డిఫరెంట్ వేస్లో అనమాట. ఇన్ యూరప్ ఇట్ లెడ్ టు ద ఫెయిల్యూర్ ఆఫ్ some banks and the collapse of currencies such as the British pound sterling. దీనివల్ల ఎక్కువగా యూఎస్ వచ్చేసి మనకు యూరోపియన్ కంట్రీస్కి ఎక్కువగా లోన్ ఇచ్చిందనమాట. క్వశ్చన్ వస్తుంది వాళ్ళకి ఎందుకు ఎక్కువ ఇచ్చిందని. ఎందుకంటే మనకు ఫస్ట్ వరల్డ్ వార్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేసిన కంట్రీస్ వచ్చేసి యూరోపియన్ కంట్రీస్ అనమాట. అందుకే మనకు యూఎస్ బ్యాంక్స్ కావచ్చు, ఇండివిజువల్స్ కావచ్చు, వాళ్ళు ఎక్కువగా లోన్స్ అనేవి యూరోప్కి ఇచ్చినారనమాట, యూరోపియన్ కంట్రీస్కి. దానివల్ల వాళ్ళు లోన్స్ ఎప్పుడైతే వాళ్ళకి కావాలి అని వెనకాలకు అడుగుతున్నారు యూరోపియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క దేశంలో ఉన్న బ్యాంక్స్ దగ్గర నుండి మొత్తం అమౌంట్ని అంతా లాగేసుకొని వాళ్ళకి ఇచ్చిందనమాట లోన్ చెల్లింపుగా. దీనివల్ల యూరోపియన్ కంట్రీస్లో చాలా బ్యాంక్స్ అనేవి కొలాప్స్ అయిపోయినాయి అనమాట. తర్వాత యూరోపియన్ కంట్రీస్ యొక్క కరెన్సీ వాల్యూ ఏదైతే ఉంటుందో అది చాలా పడిపోయింది అనమాట. లైక్ బ్రిటిష్ పౌండ్ స్టెర్లింగ్ వాజ్ టోటలీ డిక్లైన్డ్ అనమాట. దాని యొక్క వాల్యూ ముందు ఒకవేళ 10 రూపాయలు ఉంటే అది ఇప్పుడు 0.1 పైసకి పడిపోయింది అనమాట. In Latin America and elsewhere, it intensified the slump in agriculture and raw material prices. అలాగే మనకు అమెరికాలో కూడా మాస్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది అని మనం చూసినాం. అది కార్లు కావచ్చు, రిఫ్రిజిరేటర్లు కావచ్చు, అగ్రికల్చర్ ప్రొడక్షన్ కావచ్చు ఎక్కువగా జరుగుతుంది. దీనివల్ల ఏం జరిగింది, రా మెటీరియల్స్ యొక్క ప్రైజెస్ అలాగే అగ్రికల్చర్ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా తగ్గిపోయినాయి అనమాట. ద యుఎస్ attempt to protest its economy in the depression by doubling import duties also dealt another severe blow to world trade. ఇప్పుడు బాగేనండి, మనకు లోన్స్ ఇవ్వడం ఆపేసింది ఎవరు, యుఎస్ఏ. ఓకే, అర్థమైంది. యూరోపియన్ కంట్రీస్కి లోన్స్ ఇవ్వట్లేదు యుఎస్ అనేది. ఇప్పుడు లోన్స్ ఇవ్వట్లేదు కదా అని యూరోపియన్ కంట్రీస్ ఏం చేసినారంటే వాళ్ళ కంట్రీలో ఎక్కువ గ్లట్ అనేది క్రియేట్ అయింది వీట్ ప్రొడక్షన్ది. ఆ వీట్ ప్రొడక్షన్లో చాలా భాగము యూఎస్కి ఇచ్చేస్తే మనకు డబ్బులు వస్తాయి, అప్పుడు దానివల్ల మనం ఈ గ్రేట్ డిప్రెషన్ నుండి కోలుకోగలుగుతాము అని యూరోపియన్ కంట్రీస్ ఆలోచించాయి అనమాట. అలా జరగకూడదని, ఒకవేళ అలా జరిగిందనుకో యూఎస్కి చాలా నష్టమవుతుంది. అందుకు అలాగే యూఎస్లో ఉన్న వాళ్ళ నేటివ్స్ యొక్క ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దెబ్బతింటారు ఇలా మనము ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల యూఎస్లోకి. అందుకు యూఎస్ ఏం చేసింది, తన కంట్రీ చుట్టూ ట్రేడ్ బ్యారియర్స్ అనేది పెట్టిందనమాట. దాంట్లో ట్యాక్స్ ఎక్కువగా ఇంపోజ్ చేస్తుంది అనమాట ఇంపోర్ట్స్ మీద. దానివల్ల ఇంపోర్ట్స్ అనేవి తగ్గిపోతాయి అన్నమాట కంట్రీలోకి రాకోకుండా. ఇలా చేయడం వల్ల దీనివల్ల మనకు వరల్డ్ ట్రేడ్ అనేది చాలా తినిందనమాట మనకి గ్రేట్ డిప్రెషన్ టైంలో. ద యుఎస్ వాజ్ ఆల్సో ద ఇండస్ట్రియల్ కంట్రీ మోస్ట్ సివియర్లీ అఫెక్టెడ్ బై ద డిప్రెషన్. యుఎస్ ఏదైతే ఉందో యునైటెడ్ స్టేట్స్ అది కూడా ఇండస్ట్రియల్ కంట్రీ అన్నమాట. అది మనకు ఈ డిప్రెషన్ వల్ల చాలా నష్టపోయింది అనమాట. విత్ ద ఫాల్ ఇన్ ప్రైజెస్ ద ప్రాస్పెక్ట్ ఆఫ్ డిప్రెషన్ యుఎస్ బ్యాంక్స్ హాడ్ ఆల్సో స్లాష్డ్ డొమెస్టిక్ లెండింగ్ అండ్ కాల్డ్ బ్యాక్ లోన్స్. మనకు యూఎస్కి కూడా అర్థమైపోయింది ప్రైజెస్ పడిపోతున్నాయి, మనం వెంటనే ప్రతి కంట్రీ నుండి మనం ఇచ్చిన లోన్ అమౌంట్ని కలెక్ట్ చేసుకోవాలి. డిప్రెషన్ అనేది చాలా బలపడుతూ పోతుంది. మనం ఇట్లనే చేసినాం అనుకో తర్వాత కొన్ని రోజులకు మన లోన్ అమౌంట్ అనేది మనం కలెక్ట్ చేయలేకపోతాం, కాబట్టి వెంటనే లోన్ అమౌంట్ అనేది కలెక్ట్ చేసేయాలి అని వాళ్ళు కూడా అనుకుంటున్నారు అనమాట. ఫార్మ్స్ కుడ్ నాట్ సెల్ దేర్ హార్వెస్ట్, హౌస్ హోల్డ్స్ వర్ రూన్డ్ అండ్ బిజినెసెస్ కొలాప్స్డ్. అలాగే ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో అగ్రికల్చర్ చేసేవాళ్ళు
వాళ్ళ యొక్క ఇంటి రెంట్ని కట్టుకోలేకపోతున్నారు. తర్వాత వాళ్ళకి ఏదైతే హార్వెస్ట్ జరిగిందో దాని యొక్క ఖర్చు లేబరర్స్కి ఇవ్వలేకపోతున్నారు. తర్వాత బిజినెసెస్ అనేవి పడిపోతున్నాయి అన్నమాట. ఏ బిజినెస్ బతకట్లే. ఇది మనకు గ్రేట్ డిప్రెషన్ యొక్క ఎఫెక్ట్స్ అనొచ్చు. లేకుంటే ఆ టైంలో వచ్చిన రీజన్స్ ఏవైతే పనులు ఏవైతే జరిగినాయో సంఘటనలు అవన్నీ కావచ్చు అనమాట. ఇది మనకు క్వశ్చన్గా. ఫేస్డ్ విత్ ఫాలింగ్ ఇన్కమ్స్ మెనీ హౌస్ హోల్డ్స్ ఇన్ ద యుఎస్ఏ కుడ్ నాట్ రీపే వాట్ దే హర్డ్ బారోడ్ అండ్ వర్ ఫోర్స్డ్ టు గివ్ అప్ దేర్ హోమ్స్, కార్స్ అండ్ అదర్ కన్స్యూమర్ డ్యూరబుల్స్. ఇప్పుడు అమెరికా అనేది మిగతా కంట్రీస్ నుండి, ఎస్పెషల్గా యూరోపియన్ కంట్రీస్ నుండి లోన్స్ అనేది కలెక్ట్ చేస్తుంది అనమాట, బ్యాక్ అనేది. అలా కలెక్ట్ చేయడంలో మిగతా కంట్రీస్ ఈ గ్రేట్ డిప్రెషన్ వల్ల ఆ లోన్స్ని పే చేయలేకపోతుంది. అందుకు యుఎస్ ఏం చేసిందంటే ఆ కంట్రీస్ నుండి ఎవరైతే లోన్స్ పే చేయలేకపోతున్నారో ఆ కంట్రీస్ నుండి వాళ్ళ యొక్క ఆస్తులు కావచ్చు, అవి గార్డెన్స్ కావచ్చు, తర్వాత కార్స్ కావచ్చు, హోమ్స్ కావచ్చు, అవన్నీ లాక్కుంటుంది అనమాట యుఎస్ అనేది లోన్ కమెంట్కి బదులుగా. యాజ్ ద కన్స్యూమరిస్ట్ ప్రాస్పెరిటీ ఆఫ్ ది 1920s was disappeared in a puff of dust అనమాట. ఓకేనా. మనకు ఏదైతే కన్స్యూమరిస్ట్ ప్రాస్పెరిటీ ఉందో 1920sలో అది పూర్తిగా మాయమైపోయింది అనమాట. యాజ్ అన్ఎంప్లాయ్మెంట్ సోడ్, పీపుల్ ట్రడ్జ్డ్ లాంగ్ డిస్టెన్సెస్ లుకింగ్ ఫర్ ఎనీ వర్క్ దే కుడ్ ఫైండ్. తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ పరిస్థితి కూడా ఎక్కువ ఉందన్నమాట మనకు ఈ గ్రేట్ డిప్రెషన్ సమయంలో. అందుకు వాళ్ళు ఏం చేసేవాళ్ళు, చాలా దూరానికి ట్రావెల్ చేసి జాబ్ని వెతుక్కోవడానికి ట్రై చేసినారనమాట. అనేబుల్ టు రికవర్ ఇన్వెస్ట్మెంట్స్, కలెక్ట్ లోన్స్ అండ్ ఎంజాయ్ డిపాజిటర్స్. థౌజండ్స్ ఆఫ్ బ్యాంక్స్ వర్ బ్యాంక్రప్ట్ అండ్ వర్ ఫోర్స్డ్ టు క్లోజ్. చాలా బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అది కంట్రీలోటివి కావచ్చు, లేకుంటే మిగతా కంట్రీస్ యొక్క బ్యాంక్స్ కావచ్చు, అవి లోన్స్ అనేది ఆపేసింది, ఎవరికి ఇవ్వట్లేదు. తర్వాత మిగతా కంట్రీస్ యొక్క బ్యాంక్స్ ఆ యుఎస్ నుండి ఏదైతే లోన్ అమౌంట్ తీసుకుందో అది పే చేయలేకపోవడంతో ఆ బ్యాంక్స్ అనేది కొలాప్స్ అవ్వడం మొదలెట్టిందనమాట. ద నంబర్స్ ఆర్ phenomenal. By 1933 over 4,000 banks had closed. ప్రపంచంలో 1933 వచ్చేసరికి 4,000 బ్యాంకులు అనేవి క్లోజ్లో పడిపోయినాయి అనమాట, కొలాప్స్ అయిపోయినాయి. 1929 అండ్ 1932 ఆల్మోస్ట్ టోటల్గా 110,000 కంపెనీస్ హ్యాడ్ కొలాప్స్డ్ అనమాట. దాదాపు అనొచ్చు ఒక 1 lakh పైనే కోల్పోయినారు అనమాట. 1 10 100 1000 10,000 lakh 1,10,000 ఎవరైతే కంపెనీస్ ఉన్నాయో అవన్నీ కొలాప్స్ అయిపోయినాయి అనమాట మనకు. బై 1935 ఏ మోడెస్ట్ ఎకానమిక్ రికవరీ వాజ్ అండర్ ద వే ఈజ్ మోస్ట్ ఇండస్ట్రియల్ కంట్రీస్. అలాగే ఈ ఎకానమిక్ రికవరీ ఏదైతే ఉందో, గ్రేట్ డిప్రెషన్ నుండి బయటపడదాం, మనం మళ్ళీ మన యొక్క పూర్ణ జీవితంలోకి వెళ్ళిపోదాం అని ఆశపడినారు. దానికోసం ఎక్కువగా స్టెప్స్ అనేది తీసుకున్నారనమాట. ఎకానమిక్ రికవరీ జరగాలని అందరూ కోరుకున్నారు. బట్ ద గ్రేట్ డిప్రెషన్స్ వైడర్ ఎఫెక్ట్స్ ఆన్ సొసైటీ, పొలిటికల్ అండ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ ఆన్ పీపుల్స్ మైండ్స్ ప్రూవ్డ్ మోర్ ఎండ్యూరింగ్. కానీ ఈ గ్రేట్ డిప్రెషన్ అనేది తగ్గట్లే. వాళ్ళు ఎన్ని స్టెప్స్ తీసుకున్నా, వాళ్ళు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ గ్రేట్ డిప్రెషన్ అనేది తగ్గట్లే, ఇంకా పెరుగుతూనే ఉందన్నమాట. దీని యొక్క ప్రభావం అనేది ఎక్కువగా పాలిటిక్స్ కావచ్చు, సొసైటీ కావచ్చు, ఇంటర్నేషనల్ రిలేషన్స్ కావచ్చు, దీని మీద ఎక్కువగా ఉందన్నమాట ఈ గ్రేట్ డిప్రెషన్ యొక్క ప్రభావం అనేది. ఓకేనా. తర్వాత పీపుల్స్ మైండ్స్ ప్రూవ్డ్ మోర్ ఎండ్యూరింగ్. తర్వాత ఈ గ్రేట్ డిప్రెషన్ గురించి ఎక్కువగా ఆలోచింపజేయడానికి ఇదే మనకు హెల్ప్ చేస్తుంది అనమాట. అర్థమవుతుందా? ఇప్పుడు మనకు ఇక్కడ ఒక ఫ్యాక్ట్ ఎట్లుందంటే, గ్రేట్ డిప్రెషన్కి ఒకే రీజన్స్, అలాగే గ్రేట్ డిప్రెషన్ రావడం వల్ల ఆ రీజన్స్ అనేవి ఇంకా పెరిగిపోతున్నాయి అన్నమాట. పాయింట్ అర్థమవుతుందా? ఫస్ట్ మనము గ్రేట్ డిప్రెషన్ అంటే ఏమో తెలుసుకున్నాం. ఒక ఎకానమిక్ క్రైసిస్, ఇది మనకు ఎక్కువ మెయిన్గా అగ్రికల్చరల్ ప్రైసెస్ అనేటివి పడిపోవడం వల్ల జరిగిందనమాట. తర్వాత ఏవైతే లోన్స్ ఇచ్చిందో యుఎస్, మనకు వాటిని
ఎక్కువగా ఇచ్చేసింది అన్నమాట. ఆల్మోస్ట్ $1 బిలియన్ ఇచ్చేసింది అన్నమాట. దానివల్ల చాలా భయంకరమైన క్రైసిస్ అనేది వచ్చిందనమాట. తర్వాత అమెరికా అయితే యుఎస్ విత్డ్రా చేసుకోవడం మొదలుపెట్టిందనమాట లోన్స్ని. దానివల్ల మిగతా కంట్రీస్ చాలా బాధల్ని ఫేస్ చేసిందనమాట. విత్డ్రా చేయడంతో పాటు యుఎస్ఏ లోన్స్ అలాగే తన కంట్రీ చుట్టూ ట్రేడ్ బేరియర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సృష్టించుకుందనమాట. దానివల్ల ఇంపోర్ట్స్ అనేవి తగ్గిపోతాయని. తర్వాత మనం ఏం చూసినామంటే ఇవేవైతే ఫ్యాక్ట్స్ ఉన్నాయో కొన్ని వాటిని చూసినాం అనమాట. 1933లో దాదాపు 4,000 బ్యాంక్స్ పడిపోవడము, అలాగే 1929 నుండి 1932 మధ్యలో దాదాపు 1,10,000 కంపెనీస్ పడిపోవడము, ఇవన్నీ చూసినాం అనమాట. ఇవన్నీ వచ్చేసి మనకు గ్రేట్ డిప్రెషన్ యొక్క ఎఫెక్ట్స్. అలాగే గ్రేట్ డిప్రెషన్ జరగడానికి కూడా ఇవే కారణం అనమాట. అర్థమవుతుందా? తర్వాత 1935లో వచ్చేసరికి మనకు ఏదైతే గ్రేట్ డిప్రెషన్ ఉందో అది మనకు చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉందన్నమాట. సోషల్ కావచ్చు, పాలిటిక్స్ కావచ్చు, ఇంటర్నేషనల్ రిలేషన్స్ కావచ్చు, వీటి మీద డిపెండ్ అయి ఉందన్నమాట. ఇప్పుడు వరల్డ్కి కామన్గా డిప్రెషన్ ఎలా వచ్చిందో చూసినాం. కానీ మనం ఇండియాలో జీవిస్తున్నాం, ఇండియాలో ఉంటున్నాం, ఇండియా బుక్స్ అనేవి చదువుతున్నాం. దీంట్లో ఇండియాలో గ్రేట్ డిప్రెషన్ ఎలా వచ్చిందో చదవకపోతే చాలా తప్పు అనమాట. ఓకేనా? ఇప్పుడు ఇండియాలో గ్రేట్ డిప్రెషన్ యొక్క సిచ్యువేషన్ ఏం జరిగిందో, ఎలా ఉండేదో అదంతా చూద్దాం అనమాట. ఓకేనా? If we look at the impact of the depression on India, we realize how integrated the global economy had become by the early 20th century. మనం ఒకవేళ ఇండియాలో సిచ్యువేషన్ ఏదైతే డిప్రెషన్ సిచ్యువేషన్ అనేది క్రియేట్ అయిందో దాన్ని ఒకవేళ మనం చదివినామే అనుకో, అప్పుడు మనకు అర్థమవుతుంది. అప్పుడు ఎప్పుడైతే గ్రేట్ డిప్రెషన్ అనేది వచ్చిందో అప్పుడు వరల్డ్ ఎకానమీ అనేది ఎంత దెబ్బతిందో మనకు అర్థమవుతుంది అనమాట. The tremors of a crisis in one part of the world were quickly relayed to other parts, affecting lives, economies and societies worldwide. వరల్డ్లో ఏవైతే సొసైటీస్ ఉన్నాయో అక్కడ మనకు పీపుల్ యొక్క లైఫ్స్ మీద కావచ్చు, ప్రజల యొక్క జీవితాలపైన కావచ్చు, వాటి యొక్క పర్సనల్స్ కావచ్చు, అవన్నీ చాలా దెబ్బతిన్నాయి అన్నమాట. అంటే మనకి ఇక్కడ ఏమర్థమవుతుందంటే ఈ గ్రేట్ డిప్రెషన్ వల్ల ప్రపంచంలో చాలామంది చాలా రకాలుగా ఇబ్బందులు అనేటివి ఫేస్ చేసినారనమాట. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు యుఎస్లో బయట కంట్రీస్కి లోన్స్ ఇవ్వడం ఆపేసింది. అది పక్కన పెడితే మనకు యుఎస్లో మనకు ఏవైతే కంట్రీస్ ఉన్నాయో యుఎస్లో ఏవైతే ప్రజలు నివసిస్తున్నారో వాళ్ళు మనకు మాస్ ప్రొడక్షన్ ఎక్కువ జరగడం వల్ల వాళ్ళు వాళ్ళ జీతానికి మించి నెలకి ఖర్చులు అనేవి చేస్తున్నారనమాట. దానికోసం వాళ్ళు యుఎస్ గవర్నమెంట్ నుండి లోన్స్ అనేది తీసుకుంటున్నారు అనమాట. ఆ లోన్స్ని యుఎస్ గవర్నమెంట్ ఇవ్వడం మానేసిందనమాట. లేకుంటే కంట్రీ లోపలనే మళ్ళీ గ్రేట్ డిప్రెషన్ అనేది క్రియేట్ అవుతుందని. అర్థమవుతుందా? In the 19th century, as you have seen, colonial India had become an exporter of agricultural goods and importer of manufacturers. మనం ఇప్పుడు ఇంతకుముందు చూసినాం అనమాట. ఎక్కువగా మనకు ఏదైతే బ్రిటన్ ఉందో అది మనకు ఇండస్ట్రియలైజేషన్ తర్వాత నుండి మనకు మన యొక్క మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో ప్రిపేర్డ్ గూడ్స్ వాటిని ఇంపోర్ట్ చేసుకోవడం అనేసి వాళ్ళ దేశంలో ప్రిపేర్ అయిన ఇండస్ట్రియల్ గూడ్స్ని లేకుంటే మ్యానుఫ్యాక్చర్స్ ఏవైతే జరిగినాయో అవన్నీ మన దేశంలోకి దింపుతున్నారు. అలాగే మన దేశం నుండి రా మెటీరియల్స్ కావచ్చు, అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ కావచ్చు, వాటిని ఎక్కువగా తీసుకొని పోవడం మొదలుపెట్టినారనమాట. ద డిప్రెషన్ ఇమీడియట్లీ అఫెక్టెడ్ ఇండియన్ ట్రేడ్. ఈ డిప్రెషన్ వల్ల ఏదైతే జరుగుతుందో రా మెటీరియల్స్ ఎక్కువ పోతాండ, అలాగే బ్రిటన్లో ప్రొడ్యూస్ అయిన ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్ ఎక్కువగా వస్తాయండి ఇండియాలోకి. ఈ ట్రేడ్ ఏదైతే ఉందో అది చాలా దెబ్బతిందనమాట. ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ నియర్లీ హాఫ్డ్ బిట్వీన్ 1928 అండ్ 1934. ట్రేడ్లో ఇంపోర్ట్స్ కావచ్చు, ఎక్స్పోర్ట్స్ కావచ్చు, అవి పూర్తిగా సగానికి సగం పడిపోయినాయి అన్నమాట 1928 మరియు 1934 ఇయర్స్ మధ్యలో అనమాట. యాజ్ ఇంటర్నేషనల్ ప్రైజెస్ క్రాష్డ్, ప్రైజెస్ ఇన్ ఇండియా ఆల్సో ప్లంజ్డ్. మిగతా ప్రపంచంలో మొత్తం ఇండియా కాకుండా మిగతా ప్రపంచంలో అగ్రికల్చర్ ప్రైజెస్ కావచ్చు, వేరే గూడ్స్ మెటీరియల్స్ యొక్క ప్రైజెస్ కావచ్చు చాలా పడిపోయినాయి. అటువంటి పడిపోవడమే ప్రైజెస్ యొక్క డిక్లైన్ అది మనకు ఇండియాలో కూడా కనబడిచ్చింది అనమాట. బిట్వీన్ 1928 అండ్ 1934 వీట్ ప్రైజెస్ ఇన్ ఇండియా ఫెల్ బై 50% అనమాట. దాదాపు వీట్ ప్రొడక్షన్ ఏదైతే జరిగిందో దాంట్లో
ఆ వీట్ ప్రొడక్షన్లో చాలా భాగము ప్రైస్ అనేది చాలా తక్కువ ధరలకే వీట్ అనేది దొరికిందనమాట. ఇండియాలో ప్రైజెస్ అనేవి చాలా డిక్లైన్ అయిపోయినాయి అనమాట. పీజెంట్స్ అండ్ ఫార్మర్స్ సఫర్డ్ మోర్ దెన్ అర్బన్ డ్వీలర్స్. Though agriculture prices fell sharply, the colonial government refused to reduce revenue demands. Peasants producing for the world market were the worst hit. ఇప్పుడు చూడండి, మనకు రైతులు కావచ్చు, రూరల్ ఏరియాస్లో బతుకుతున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఎంతైతే ఈ డిప్రెషన్ నుండి కష్టపడినారో, ఈ డిప్రెషన్ వల్ల బాధపడినారో, ఈ డిప్రెషన్ వల్ల హిట్ అయినారో, అంత దారుణంగా మనకు అర్బన్ డ్యూలర్స్ అనేది హిట్ అవ్వలేదు అనమాట. ఈ గ్రేట్ డిప్రెషన్ వల్ల వాళ్ళకు ఒక రకంగా అర్బన్ డ్వీలర్స్ అంటే అర్బన్ సిటీస్లో ఉన్న వ్యాపారులు వాళ్ళకు ఒక రకంగా లాభం అనేది కుదిరిందనమాట. ఎలా లాభం కుదురుతుందంటే, ఇప్పుడు మనకు అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ యొక్క ప్రైసెస్ అనేవి చాలా వరకు పడిపోయినాయి. కాబట్టి ఇండస్ట్రియలిస్ట్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అనేవి చాలా తక్కువ రేటుకి కొనగలరు అనమాట. అలా వాళ్ళు ఆ రా మెటీరియల్స్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ని తక్కువ రేట్లకు కొని వాళ్ళ యొక్క ఇండస్ట్రీస్లో ఆ రా మెటీరియల్స్ని వాడి ఎక్కువ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది చేస్తారనమాట. అఫ్కోర్స్ ఇండస్ట్రీస్లో ప్రొడ్యూస్ అయ్యే గూడ్స్ యొక్క ప్రైసెస్ కూడా పడిపోయినాయి, కానీ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ యొక్క ప్రైసెస్ ఎట్లయితే పడిపోయినాయో అట్లా పడిపోలేదన్నమాట. మళ్ళీ ఇండస్ట్రీస్ గూడ్స్ యొక్క ప్రైసెస్ అనేటివి. తర్వాత ఇప్పుడు మన బ్రిటన్ వాళ్ళు ఎట్లా అంటే మన ఇండియాని కంట్రోల్ చేసేటప్పుడు, నువ్వు తినకపోని కానీ మాకు ట్యాక్స్ కట్టాలి, నువ్వు బతకపోని మాకు ట్యాక్స్ కట్టాలి, నువ్వు ఎట్లన్నా ఉన్ని మాకు ట్యాక్స్ కట్టాలి అని మెంటాలిటీతో ఉండేవాళ్ళు అనమాట మనకు బ్రిటన్ వాళ్ళు మన ఇండియాలో. దానివల్ల ఈ గ్రేట్ డిప్రెషన్ వచ్చిన సమయంలో కూడా బ్రిటన్ వాళ్ళు మనల్ని రెవెన్యూ కట్టమని ఫోర్స్ చేసేవాళ్ళు అనమాట. పాయింట్ అర్థమవుతుందా? దీనికి మనకి ఒక ఎగ్జాంపుల్ వచ్చేసి, లేకోకుంటే గ్రేట్ డిప్రెషన్ కావచ్చు, ఇండియాలో దేని ప్రైజెస్ పడిపోతున్నాయి అంటున్నాం మనమేమో ఇండియాలో గ్రేట్ డిప్రెషన్ వల్ల. దానికి ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు జూట్ ప్రొడక్షన్ అనేది ఇచ్చినారనమాట. బెంగాల్లో జూట్ ప్రొడక్షన్ ఒక ఎగ్జాంపుల్ అనేది ఇచ్చినారనమాట. దే గ్రూ రా మెటీరియల్ దట్ వాజ్ ప్రొసెస్డ్ ఇన్ ఫ్యాక్టరీస్ ఫర్ ఎక్స్పోర్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గన్నీ బ్యాగ్స్. వీళ్ళు బెంగాల్లో జూట్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ చేయడం మొదలుపెట్టినారనమాట ఇండస్ట్రీస్ కోసం. ఎందుకంటే ఇండస్ట్రీస్లో ఆ జూట్ని వారి గన్నీ బ్యాగ్స్ అనేది తయారు చేస్తారనమాట. బట్ యాజ్ గన్నీ ఎక్స్పోర్ట్స్ కొలాప్స్డ్, ద ప్రైస్ ఆఫ్ రా జూట్ క్రాష్డ్ మోర్ దెన్ 60% అనమాట. ఒక్కసారిగా ఈ గ్రేట్ డిప్రెషన్ వల్ల ఏదైతే గన్నీ బ్యాగ్స్ యొక్క ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇతర దేశాలకి అది పడిపోయిందనమాట. అలా ఎక్స్పోర్ట్స్ పడిపోవడం వల్ల ఈ ఇండస్ట్రీస్ కూడా ఆ జూట్ని కొనుక్కోవడం మానేసిందనమాట. కానీ వాళ్ళేమో ఎక్కువగా ప్రొడ్యూస్ చేసేసినారు జూట్ని. అందువల్ల మనకు ఎక్కువ ప్రొడక్షన్ వచ్చిందనుకో దాని యొక్క వాల్యూ అనేది తగ్గిపోతుంది. అదే మనకు జరిగిందనమాట. ఆల్మోస్ట్ జూట్ యొక్క ప్రైస్ అనేది 60% డౌన్ అయిపోయిందనమాట. Peasants who borrowed in the hope of better times or to increase output in the hope of higher incomes faced ever lower prices and fell deeper into debt. ఈ జూట్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంటే మనకు లాభాలు వస్తుంది, ఇండస్ట్రీస్ వాళ్ళందరూ ఈ జూట్ని ఎక్కువగా కొనుక్కుంటున్నారు అనే హోప్తో అగ్రికల్చరిస్ట్ ఎవరైతే వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎక్కువగా ఈ జూట్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసినారనమాట. అప్పులు తీసుకొని మరీ ఈ జూట్ని ప్రొడ్యూస్ చేసినారనమాట. కానీ ఒక్కసారిగా వీళ్ళు జూట్ కొనుక్కోవడం మానేసినారనమాట. దీనివల్ల వాళ్ళు ఆ జూట్ని ఎవరికి అమ్మలేరు, ఎవరు తక్కువ కొనుక్కుంటారు జూట్ని. తర్వాత వాళ్ళు ఏవైతే అప్పులు తీసుకున్నారో వాటిని కట్టలేరు. దీనివల్ల వాళ్ళు పూర్తిగా ఈ అప్పుల చక్కర్లో ఇరుక్కుపోయినారనమాట. thus ద బెంగాల్ గ్రోయర్స్ లామెంట్. ఇప్పుడు మనం వాళ్ళు ఎవరైతే వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నారో రైతులు, జూటిని ప్రొడ్యూస్ చేసే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బాధని మనం ఒక సాంగ్ రూపంలో విందామన్నమాట. గ్రో మోర్ జూట్ బ్రదర్స్ విత్ ద హోప్ ఆఫ్ గ్రేటర్ క్యాష్, costs and debts of jute will make your hopes get dashed. When you have spent all your money and got the crop of the ground, traders sitting at home, will you pay only ₹5 amount? సాంగ్ బాగుందా? బాగా పాడినాను. ఓకే, మనకు అంత సింగింగ్ రాదనుకోండి, ఏమో పాడినాం. వాళ్ళు ఏమంటున్నారంటే, ఎక్కువగా మేమేమో ప్రొడ్యూస్ చేసినాం, జూట్ ఇండస్ట్రీస్ కావాలని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసినాం, కానీ ఒక్కసారిగా మేము ప్రొడ్యూస్ చేసినాక చూస్తే ఈ జూట్ యొక్క ఖరీదు ఏదైతే ఉందో అది చాలా పడిపోయిందనమాట. దానివల్ల వాళ్ళకు లాభం అనేది రావట్లేదు. బెంగాల్ యొక్క ఫార్మర్స్కి, ఎవరైతే జూట్ ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళకి లాభం అనేది
రావట్లేదు. 37 కిలోల జ్యూటు 5 రూపాయలకు కొనుక్కునే వాళ్ళు అనమాట అప్పుడు గ్రేట్ డిప్రెషన్ టైంలో మన ఇండియాలో, బెంగాల్లో. ఎంత నష్టం వచ్చేదో వాళ్ళకి, ఫార్మర్స్కి. అక్రాస్ ఇండియా పీజెంట్స్ ఇండెప్టెనెస్ ఇంక్రీజ్డ్ అనమాట. ఈ ఇండియాలో మనకు ఈ రైతులు యొక్క ఏదైతే అప్పులు తీసుకునేది ఉందో అది అప్పులు ఎక్కువ తీసేసుకున్నారనమాట. దాని యొక్క చెల్లింపు కూడా ఎప్పుడో ఒకసారి చేయాలి కదా, ఆ చెల్లింపు చేయడానికి చాలా కష్టంగా ఉందన్నమాట ఈ గ్రేట్ డిప్రెషన్ సమయంలో రైతులకి. దే యూజ్డ్ అప్ దేర్ సేవింగ్స్, మార్టిగేజ్డ్ ల్యాండ్స్ అండ్ సోల్డ్ వాట్ ఎవర్ జ్యువెలరీ అండ్ ప్రీషియస్ మెటల్స్ దే హ్యాడ్ టు మీట్ దేర్ ఎక్స్పెన్సెస్. వాళ్ళు ఈ రుణాలు తీర్చడానికి వాళ్ళ యొక్క ఏవైతే సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో, సేవింగ్ చేసింటారు కదా, పొదుపు చేసి పెట్టింటారు కదా కొంచెం డబ్బుని, ఆ డబ్బుని మొత్తం ఇచ్చేసినారు రుణాలు కట్టడానికి, అప్పులు తీర్చడానికి. అలాగే వాళ్ళ యొక్క భూముల్ని కూడా అమ్మేసినారు. తర్వాత వాళ్ళ యొక్క నగల్ని కావచ్చు, వాళ్ళ దగ్గర ఉండే అపురూపమైన డైమండ్స్ కావచ్చు, నగలు కావచ్చు, అవన్నీ అమ్మేసినారనమాట. ఇన్ దీస్ డిప్రెషన్ ఇయర్స్ ఇండియా బికేమ్ అన్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ప్రీషియస్ మెటల్స్, నోటబ్లీ గోల్డ్. మనకు ఇండియన్ డిప్రెషన్ ఇయర్స్లో మనకు ఇండియా నుండి ఎక్కువగా ప్రీషియస్ మెటల్స్ అనేవి బ్రిటన్కి వెళ్ళినాయి అన్నమాట. ఎక్కువగా మనకు గోల్డ్ వెళ్ళిందనమాట. ఇప్పుడు నేను మీకు ఇక్కడ ఒక స్టోరీ అనేది చెప్తాను అనమాట. టెక్స్ట్ బుక్కి సంబంధం లేదు, మీకు ఒకటి చెప్తాను. మనకు ఎందుకు పూర్వకాలంలో మన యొక్క ట్రెడిషన్, ఇండియన్ ట్రెడిషన్లో పెళ్ళి జరిగేటప్పుడు పెళ్ళి కూతుర్ని అత్తారింటికి వచ్చే ముందు పుట్టింటి నుండి కొంచెం బంగారుని తీసుకొని రామంటారు అని ఎందుకు పెట్టినారు తెలుసా ట్రెడిషన్? ఎందుకు పెట్టినారంటే ఇటువంటి గ్రేట్ డిప్రెషన్స్ వచ్చినప్పుడు ప్రపంచం బయటపడడానికి ఆ గోల్డ్ హెల్ప్ చేస్తుందని ఇలా ట్రెడిషన్ అనేది పెట్టినారనమాట మన యొక్క ఇండియన్ ఫోర్ ఫాదర్స్. ఈ గోల్డ్ ఎలా హెల్ప్ చేస్తుంది అని క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు మనల్ని బ్రిటన్ వాళ్ళు, ఇంగ్లాండ్ వాళ్ళు కంట్రోల్ చేసినారనమాట ఇండియాని. అప్పుడు వాళ్ళు ఎక్కువగా రెవెన్యూ అనేది లాగేవాళ్ళు అనమాట రైతుల దగ్గర నుండి. గ్రేట్ డిప్రెషన్ సమయంలో కూడా రైతుల దగ్గర నుండి ఎక్కువగా రెవెన్యూ అనేది లాగినారనమాట. కానీ వాళ్ళ దగ్గర డబ్బులే లేవు. కానీ డబ్బులున్నా వాటి యొక్క ప్రైస్ అనేది చాలా తక్కువ, వాల్యూ అనేది చాలా పడిపోయింది. దానివల్ల వాళ్ళు రెవెన్యూ పే చేయాల్సి వచ్చినప్పుడు ఇంట్లో ఏదైతే బంగారం ఉందో ఆడవాళ్ళది, రైతులు ఆ బంగారాన్ని ఇచ్చేసేవాళ్ళు అనమాట. బ్రిటన్, ఇంగ్లాండ్ ఆఫీసర్స్ కావచ్చు, బ్రిటిష్ ఆఫీసర్స్ కావచ్చు, ట్యాక్స్ రూపంలో వాళ్ళు ఆ బంగారుని వాళ్ళ యొక్క దేశానికి తీసుకొని పోయినారనమాట. అట్లా వాళ్ళ దేశంలో ఆ బంగారం పెరగడంతో కరెన్సీ, వాళ్ళ దేశం యొక్క కరెన్సీ వాల్యూ పెరిగింది. ఆ కంట్రీ బ్రిటన్, ఇంగ్లాండ్ యొక్క కరెన్సీ వాల్యూ పెరగడంతో ఆటోమేటిక్గా నైబరింగ్ యూరోపియన్ కంట్రీస్ యొక్క కరెన్సీ వాల్యూ కూడా పెరిగింది. దానివల్ల యూరోపియన్ కంట్రీస్ స్లోగా గ్రేట్ డిప్రెషన్ నుండి బయటపడడం వల్ల మిగతా ప్రపంచం కూడా గ్రేట్ డిప్రెషన్ నుండి మనకు బయటపడింది అనమాట. అంటే మనకి ఇప్పుడు ఇక్కడ ఏమర్థమవుతుంది, మామూలుగా ఇదే కదా మనకు రూల్ అనేది. ఇప్పుడు ఇండియా కూడా మీకు అనిపిస్తూ ఉంటుంది, సార్ గవర్నమెంట్ పేదరికాన్ని అబాలిష్ చేయడానికి ఎక్కువ డబ్బుల్ని, నోట్లు అనేది ప్రింటింగ్ చేసేస్తే అయిపోతుంది కదా, ఎవరు పేదరికంలో ఉండరు అని మీకు అనిపిస్తూ ఉంటుంది. కానీ అలా చేయకూడదు. ఎంతైతే మన దగ్గర గోల్డ్ అసెట్ ఏదైతే ఉందో అది ఎంతైతే ఉంటుందో అంతనే మనము నోట్లని ప్రింటింగ్ చేయాలన్నమాట. ఇది గవర్నమెంట్ రూల్ అనేది ఫాలో అవుతుందన్నమాట. ఇప్పుడు మనకు గోల్డ్ అనేది వరల్డ్ మార్కెట్లో, వరల్డ్ ఎకానమీలోకి వస్తుందన్నమాట ఇండియా, అది గోల్డ్ అనేది. దీనివల్ల స్లోగా కరెన్సీ యొక్క వాల్యూ అనేది బిల్డ్ అవ్వడం మొదలైనమాట. దీనివల్ల మనకు ఏమర్థమవుతుంది, ఈ గ్రేట్ డిప్రెషన్ ఏదైతే క్రియేట్ అయిందో దీని నుండి ప్రపంచాన్ని బయటకు పడేసిన కంట్రీ వచ్చేసి ఇండియా అనమాట. ఇది ఏదైతే ప్రాసెస్ మీకు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసినానో ఈ ప్రాసెస్ని ఒక ఎకానమిస్ట్ అతడు అబ్జర్వ్ చేస్తాడనమాట. ఎవరంటే ఆ ఎకానమిస్ట్, ఫేమస్ ఎకానమిస్ట్ అనమాట, జాన్ మైనార్డ్ కీన్స్ అనమాట. మెనార్డ్ కీన్స్ అనమాట, ప్రొనౌన్సియేషన్ వచ్చేసి మెనార్డ్ కీన్స్. ఇతడు అబ్జర్వ్ చేస్తాడనమాట. థాట్ దట్ ఇండియా గోల్డ్ ఎక్స్పోర్ట్స్ ప్రమోటెడ్ గ్లోబల్ ఎకానమిక్ రికవరీ. ఒకవేళ ఇండియాలో అటువంటి ట్రెడిషనే లేకపోయింటే మనకు ఈ గ్రేట్ డిప్రెషన్ నుండి ఈ రోజుకి కూడా తేలుకునే వాళ్ళం కాదనమాట. ఒక రకంగా ఇండియా యొక్క గోల్డ్ ఎక్స్పోర్ట్సే మనకు గ్రేట్ డిప్రెషన్ నుండి బయటపడడానికి హెల్ప్ చేసిందనమాట. దే సర్టెన్లీ హెల్ప్డ్ స్పీడప్ బ్రిటన్స్ రికవరీ. మన యొక్క గోల్డ్ అనేది ఇంగ్లాండ్ యొక్క ఏదైతే గ్రేట్ డిప్రెషన్ యొక్క
పరిస్థితి ఉందో అది రికవర్ చేయడానికి చాలా హెల్ప్ అయిందనమాట. బట్ డిడ్ లిటిల్ ఫర్ ది ఇండియన్ పీజెంట్స్. కానీ మనము ప్రపంచం కోసం ఇంత చేసినా కూడా మనకేం లాభం కలగలేదన్నమాట. ఆ గ్రేట్ డిప్రెషన్ వల్ల మనకు చాలా నష్టాలే జరిగినాయి. కానీ మనం ప్రపంచానికి హెల్ప్ చేసినా మనకి పరిస్థితుల మాట ఏం మారలేదు అన్నమాట. రూరల్ ఇండియా వాస్ ద సంథింగ్ విత్ అన్రెస్ట్ when Mahatma Gandhi launched that civil disobedience movement at the height of the depression in 1931. ఈ రూరల్ పీపుల్ ఎక్కువగా పార్టిసిపేట్ చేయకపోకుండా ఉండడానికి ఇది కూడా ఒక కారణం అనమాట. దేంట్లో సివిల్ డిసోబిడియన్స్ మూమెంట్లో గుర్తు తెచ్చుకోండి. ఎక్కువగా మనకు సివిల్ డిసోబిడియన్స్ మూమెంట్లో మనకు రిచ్ పీజెంట్సే పార్టిసిపేట్ చేసినారనమాట. ఈ పూర్ పీజెంట్స్ ఎక్కువగా పార్టిసిపేట్ చేయలేరనమాట. ఎందుకంటే ఒక కండిషన్, మనకు ఎటువంటి కష్టాలు లేకపోయింటే వేరే వాళ్ళ గురించి ఆలోచించే వాళ్ళం. కానీ ఆ రూరల్ పీజెంట్స్కి వాళ్ళ నెత్తి మీదనే ఎక్కువ కష్టాలు ఉన్నాయి. వాళ్ళు ఇంకా దేశభక్తి, దేశం కోసం ఎందుకు వస్తారు? ఫస్ట్ వాళ్ళ కష్టాలని తీర్చుకున్నాకనే దేటి గురించి ఆలోచిస్తారు. ఈ గ్రేట్ డిప్రెషన్ వల్ల వాళ్ళ యొక్క ఇన్కమ్స్ అనేవి పూర్తిగా పడిపోయినాయి. వాళ్ళ యొక్క జీవనోపాధి అనేది ప్రశ్నాదాయకం అయిపోయింది. కాబట్టి వాళ్ళ గురించి చూసుకోవడం వల్ల ఈ సివిల్ డిసోబిడియన్స్ మూవ్మెంట్ 1930 ఏప్రిల్ 6న మనకు మొదలవుతుంది. దీంట్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేయలేదన్నమాట. ద డిప్రెషన్ ప్రూవ్డ్ లెస్ గ్రిమ్ ఫర్ అర్బన్ ఇండియా. కానీ మనకు చెప్పిండే ఈ అర్బన్ ఏరియాస్లో మనకు ఎక్కువగా ఈ గ్రేట్ డిప్రెషన్ యొక్క పరిస్థితి అనేది హిట్ అవ్వలేదన్నమాట అర్బన్ వ్యాపారులు అనేది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఫాలింగ్ ప్రైసెస్ దోస్ విత్ ఫిక్స్డ్ ఇన్కమ్స్ సే టౌన్ wheeling landowners who received rents and middle class salaried employees now found themselves better off. Everything cost less. Industrial investment also grew as the government extended tariff reduction to industries and the pressure of nationalism opinion అన్నమాట. చెప్పిండ్లా అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ప్రైజెస్ అనేవి చాలా తక్కువకి దొరకడం వల్ల, అంటే అగ్రికల్చర్ ప్రైజెస్ పడిపోవడం వల్ల వాళ్ళకు ఇండస్ట్రియలిస్ట్కి ఏవైతే అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఉన్నాయో అవి చాలా తక్కువ ధరకి దొరికినాయి అనమాట. ఎవరికి? ఇండస్ట్రియలిస్ట్కి. దానివల్ల వాళ్ళు ఆ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ని తక్కువ ధరకు కొనేసి వాళ్ళు ఎక్కువగా ప్రొడక్షన్ అనేది చేసినారనమాట. అర్థమవుతుందా? అలాగే బయట కంట్రీస్ కూడా ఇండియాలోకి ఎటువంటి ఇంపోర్ట్స్ చేయకోకుండా మనకు టారిఫ్ బేరియర్స్ అనేవి క్రియేట్ చేసినారనమాట బ్రిటన్ వాళ్ళు. దానివల్ల మన ఇండియాలో ఇండస్ట్రీస్ అనేది ఫుల్ ఎక్స్పాండ్ అనేది అనమాట. అలాగే మన ఇండియాలో అప్పుడు నేషనలిజం యొక్క సపోర్ట్ అనేది ఎక్కువ ఉండడం వల్ల బయట గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బాయ్కాట్ చేసినారనమాట, ఫారిన్ గూడ్స్ని. దానివల్ల ఇండస్ట్రియలిస్ట్ చాలా ఎక్స్పాండ్ అయినారనమాట. మనకు అర్థమవుతుందా? ఇండస్ట్రియలిస్ట్ అనేది చాలా ఎక్స్పాండ్ అయినారనమాట. ఓకేనా? ఇది మనకు ఇప్పుడు గ్రేట్ డిప్రెషన్ పరిస్థితి ఇండియాలో కనబడిచ్చింది అనమాట. ఇండియాలో కూడా ఎట్లా మిగతా కంట్రీస్ ఎట్టుందో దాదాపు అట్లనే ఉంది. కానీ ఎక్కువగా మాత్రం ఈ రూరల్ పీజెంట్స్ ఎక్కువగా హిట్ అయినారనమాట. ఓకేనా? తర్వాత ఇండియన్ ఎక్స్పోర్ట్స్ 1928 మరియు 1934 మధ్యలో దాదాపు హాఫ్కి పడిపోయినాయి అనమాట. కాటన్ ఏదైతే జూట్ ఎగ్జాంపుల్ ఉందో, బెంగాల్ జూట్ అనేది ప్రొడక్షన్ది, ఆ ఎగ్జాంపుల్ అనేది రాయొచ్చు అనమాట ఎలా పడిపోయినాయో ప్రైజెస్. తర్వాత మనకు ఈ రికవరీ ఏదైతే ఉందో గ్లోబల్ ఎకానమిక్ రికవరీ, దీంట్లో ఇండియా యొక్క రోల్ అనేది చాలా కీలకమైంది అనమాట. అది రాయొచ్చు జాన్ మెనార్డ్ కీన్స్ అనమాట. తర్వాత మీరు అర్బన్ ఎవరైతే డీలర్స్ ఉన్నారో వాళ్ళకి ఎక్కువగా దీని ప్రభావం అనేది పడలేదన్నమాట. ఎందుకంటే వాళ్ళకు ఇండస్ట్రీస్కి చీప్ కాస్ట్లో రా మెటీరియల్స్ అనేది దొరకడం వల్ల వాళ్ళు ఎక్కువగా ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది చేసినారనమాట. అర్థమవుతుందా? ఇదనమాట మనకు గ్రేట్ డిప్రెషన్, ఇండియా అండ్ ద గ్రేట్ డిప్రెషన్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మనకు ఇప్పుడు బేస్ అనేది తయారు చేస్తే వినండి. మనకు ఫస్ట్ వరల్డ్ వార్ జరిగింది. దానివల్ల చాలా కష్టాలు అనేది ప్రపంచంలో చాలా కంట్రీస్ ఫేస్ చేసినాయి అన్నమాట. ఆ సమస్యల నుండి బయటపడకముందే గ్రేట్ డిప్రెషన్ వచ్చింది. ఈ గ్రేట్ డిప్రెషన్ నుండి బయటపడకముందే అప్పుడే వరల్డ్ వార్ 2 వస్తుందన్నమాట. మన హిట్లర్ మామ స్టార్ట్ చేస్తాడనమాట. మళ్ళీ వరల్డ్ వార్ 2లో చాలా నష్టపోతారనమాట. అర్థమవుతుందా? అది ఎలా నష్టపోయినారు, ఏం జరిగింది, అదంతా మనము నెక్స్ట్ వీడియోలో చూద్దామన్నమాట. ఈ చాప్టర్ ఆఫ్ కోర్స్ చాలా పెద్దది. మీరు ఈ చాప్టర్కే ఇన్ని పార్ట్స్ చేసినారు అని మీరు భయపడతా ఉంటే ఇది ఎక్కడ లాస్ట్ చాప్టర్, మనకు హిస్టరీలో లాస్ట్ చాప్టర్ దీనికంటే డబల్ ఉంటుందన్నమాట. పాయింట్ అర్థమవుతుంది? దీనికంటే డబల్ ఉంటుంది. దాదాపు 9 సబ్ చాప్టర్స్ అనేవి ఉన్నాయన్నమాట. దీనిలో కేవలం 4 సబ్ చాప్టర్స్ ఉన్నాయి. దీనికి నేను దాదాపు 6 పార్ట్స్ దాకా చేసినాను అనమాట.
ఇంకా దానికి దాదాపు ఒక 10 పార్ట్స్ అన్న మినిమం చేయాల్సిందే అనమాట. అర్థమవుతుందా? ఓకేనా? చేద్దాం, చదువుకుందాం, మంచి మార్క్స్ అనేది స్కోర్ చేద్దాం పబ్లిక్ ఎగ్జామ్లో. ఓకేనా? మీ సపోర్ట్ అనేది మాకు కావాలి. మీ సబ్స్క్రైబ్ ఏదైతే ఉందో ఒక్క సబ్స్క్రైబ్ మాకు మోటివేషన్ అనేది దొరుకుతుందన్నమాట ఇటువంటి వీడియోలు చాలా చేయడానికి. ఓకేనా? ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన టాపిక్స్ మీకు బాగా అర్థమైంటే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోద్దన్నమాట. లాస్ట్ వరకు బాగా చదువుకుందాం, కలిసి ఎగ్జామ్ని బాగా రాద్దాం అనమాట. ఓకేనా? అంటే నేను వచ్చి రాయను, మీరే రావాలి, కానీ మీకు సరిపోయే టాపిక్ మొత్తం మీకు అందిస్తాను అనమాట. మీకు బాగా అర్థమయ్యేట్టుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఓకేనా? స్టే కనెక్టెడ్, కీప్ లెర్నింగ్ విత్ సోషల్ సైన్స్ ఛానల్.